హిందూ విద్యార్థికి టీచర్ హైదరాబాద్ సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సక్సెస్ స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम है किसका? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher రాయనని తప్పు రాయొద్దు. ఎందుకు రాస్తారు? by mistake it happened. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్కు విద్యాశాఖ అధికారులు వెళ్లారు. ఇప్పటికే టీచర్ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. no. Then actually teacher రాయనని తప్పు రాయొద్దు. ఎందుకు రాస్తారు? by mistake it happened. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your I have recorded what. స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ జై శ్రీరామ్. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి. వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేట. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, హైదరాబాద్ పాత బస్తీ సైబరాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్లో చదువుతున్న 2వ తరగతి హిందూ విద్యార్థికి ఒక ఉపాధ్యాయురాలు హోంవర్క్ ఇవ్వడం ఇది ఇప్పుడు పెద్ద వివాదమే కొనసాగుతుందని చెప్పుకోవాలి. హోంవర్క్ ఏంటంటే ఉర్దూ ఇస్లామిక్ పాఠాలైన కల్మా చదవాలి, అందులో సూరా ఫతిహా అని మొదటి పాఠం ఖురాన్ లో దాన్ని చదవాలి, రాయాలి అని చెప్పి ఒక డైరీలో రాసి మరీ హోంవర్క్ గా ఇచ్చింది. అయితే దీన్ని గమనించిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు హిందూ సంఘాలు నాయకులకు ఇటు స్కూల్ కు వెళ్లి యజమాన్యాన్ని నిలదీశారు. అయితే దీనితో పాటు అక్కడ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అటు స్కూల్ టీచర్ ని ఒక పక్క చర్యలు తీసుకున్నాము, ఆమెని సస్పెండ్ చేశాము అని చెప్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే మొదట ఒక వాదన ఏం వినిపించింది అని అంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో చదవాలి అంటే ఖచ్చితంగా కల్మ చదవాలి, చదివించాల్సిందే అని చెప్పేసి కూడా అని ఆరోపించారు. అయితే దీన్ని బట్టే ఇప్పుడు పెద్ద వివాదమే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఒక పక్క నిరసనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అటు బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు ఇటంతా
ఒక పక్క స్కూల్ ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే విధంగా అరెస్టులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎలాంటి ఉద్రిక్తత కొనసాగకుండా ఒక పక్క పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక పక్క వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే పాఠశాలల్లో హిందూ పిల్లలపై ఇలాంటి మతం లాంటి రుద్దడం బరితెగింపు అని, అదే విధంగా బలవంతంగా హిందూ సంస్కృతిని దెబ్బతీయడమని మండిపడుతున్నారు. అయితే సమాజంలో చిన్న విషయాలకే స్పందించే సోకాల్డ్ సెక్యులర్స్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అంటూ, హిందూ విద్యార్థికి కల్మా హోంవర్క్ ఇస్తే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్తూ ఇటు ఒక పక్క ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల భరత్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోపై హిందూ మతానికి మద్దతుగా ఇటు రాసుకున్న వాటిని చూసి అతని పైన పోలీసులు, అదేవిధంగా ఎంఐఎం నాయకులు ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఏకంగా ఒక టీచర్ బోధనలు చేయకుండా ఇటు మతపరంగా ఇటు హోంవర్క్ ఇవ్వడం ఏంటి అని చెప్పి మండిపడ్డారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంకా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఏబీపీ నాయకులు కావచ్చు, ఒక పక్క అరెస్టులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సుభాష్, ఏదేమైనప్పటికీ ఇటు ఒక విద్యాశాఖ మాత్రం ఇటు రెస్పాండ్ అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ హారిక. అక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సురాఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అదే రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణం కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబిల్ ని కూడా మ్యాండేటరీ తీసుకోండి, చైనీస్ రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే, మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు. ఇంటెన్షనల్ గా రాసినారా అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయింటుంటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మీంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్ గా పెద్దగా అయ్యి ఫ్యూచర్ లో వాళ్ళు రిలీజియన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజియన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతే అంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు.